హాయ్ హల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ గారి అడ్డ. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు చాలా స్పెషల్గా ఉంటాయి. ఎప్పుడు ఎంత మాట్లాడుకున్నా కానీ జనాలు చూడడానికి అందరూ కూడా ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే ఒక దశాబ్ద కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి దేశానికి ఒక గొప్ప నాయకుడిని అందించినటువంటి నియోజకవర్గం పిఠాపురం. కాబట్టి అలాంటి విజయాన్ని అందించినటువంటి అక్కడ ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా తక్కువే. పవన్ కళ్యాణ్ గారికి దాదాపు 70,000 మెజారిటీ వచ్చింది. అక్కడ గొప్ప విజయాన్ని అందించి ఈరోజు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక బలమైనటువంటి వ్యక్తులని ఇక్కడ నిలబెట్టినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. అలాంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి క్రియాశీలక జనసేన పార్టీ సభ్యత్వాలు, క్రియాశీలక సభ్యత్వాలు 50,000 దాటాయట. ఇది 3 రోజుల కిందకి సంబంధించింది. ఇప్పుడు దాదాపు 70,000కు దాటాయి అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఆయన మెజారిటీ ఎంత ఉందో అంత ఇప్పటికే అక్కడ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నారట. రాబోయేటువంటి జనసేన పార్టీ 2029 ఎలక్షన్స్ లో పోటీ చేస్తుందా, లేదంటే పంచాయతీ ఎలక్షన్స్ లో, లేదా ఇంకొకటి ఎలక్షన్స్ లో పిఠాపురంలో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే చాలా బలంగా, అంటే 70,000 మెజారిటీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. దానికి డబల్ చేసుకునేలాగా, మినిమం 1,00,000 తక్కువ కాకుండా చూసుకునేలాగా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆయన్ని ఎక్కడా కూడా, అంటే మిగతా నియోజకవర్గాల కన్నా కూడా జనసేన పార్టీ ఒక రేంజ్లో ఉండాలనేటువంటి భావనలో సభ్యత్వాల కోసం క్యూలో నుంచి తీసుకుంటున్నారట. ఆ స్థాయిలో ఉంది. 50,000 ఇప్పటికే దాటాయి. దాదాపు ఇప్పటికి ఈ 19వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి దాదాపు 70,000 నుంచి ఇంకా ఎక్కువైపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుందంటున్నారు. సో ఏదేమైనా కానీ 2029 వచ్చినా, లేదంటే ముందే ఎలక్షన్స్ వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఈసారి పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజారిటీ, అంటే 70,000 కాదు, ఈసారి 1,00,000 దాటేటువంటి పరిస్థితులు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈసారి మిగతా వాళ్ళందరూ కూడా తడుగుట్టేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు. అనవసరంగా అక్కడ పిఠాపురంలో మనం వెళ్ళి ఏదో మన ప్రతాపం చూపిద్దాం, పవన్ కళ్యాణ్ గారిని ఆయన తగ్గించేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ఇక పప్పులేమి ఉడకవు. దానికి ఉదాహరణగా ఈ సభ్యత్వాలనే మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మిగతా పార్టీలకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు 100 మంది ఉన్నా, వీళ్ళు ఒక్కళ్ళు ఉన్నా ఒకటే. దానికి మనం చెప్పినవి కాదు, చాలా మంది నాయకులే దానికి అలా చెప్పినటువంటి పరిస్థితులు ఎలక్షన్స్ టైంలోనే చూసాం. టీడీపీ నాయకులు, లేదంటే టీడీపీకి సంబంధించి కార్యకర్తలు 10 మంది ఉన్నా, జనసేన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా చాలు అని చెప్పి వాళ్ళ నాయకులే చెప్పినటువంటి పరిస్థితి. మన వైఎస్ఆర్సీపీ వాళ్ళని మనం తట్టుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకి అడ్డుగా నిలబడి వాళ్ళకి చుక్కలు చూపించారు రా బాబు మన జన సైనికులు అనేటువంటి నాయకులను కూడా మనం చూసాం. ఏదేమైనా ఏ జనసేనకి సంబంధించి వాళ్ళు 10 మంది ఉంటే, ఒకళ్ళు ఉంటేనే ఇంతలా ఉంటే, అలాంటిది 50,000 మంది పిఠాపురంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారికి కంచు కోట కట్టేస్తున్నారు. ఏ పని చేయకుండా ఎవరూ కూడా ఏ నియోజకవర్గంలో వాళ్ళ నాయకుడిని ఇంతలా మోయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప పనులు, కొన్ని దశాబ్దాలుగా, కొన్ని 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలను కూడా క్లియర్ చేసుకుంటూ ఆ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ లాగా దేశం మొత్తం చూపించేటువంటి పనిగా ఆయన పెట్టుకుని దాదాపు 20 నెలలు అవుతుంది. ఇప్పటికే కొన్ని 100 కార్యక్రమాలు ఆయన చేసినటువంటి పరిస్థితి, కొన్ని 100 కోట్ల వర్కులు ఆయన ప్రారంభించినటువంటి పరిస్థితి. కొన్ని 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉండేటువంటి సమస్య, తీర ప్రాంతానికి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంతమంది మినిస్టర్లు వచ్చినా ఎవ్వరూ కూడా చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు 20 నెలల్లో దానికి సంబంధించి అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఈ 5 ఏళ్లలోనే దాన్ని పూర్తి చేస్తానని ఒక సవాల్ కూడా విసిరారు. సవాల్ విసరటమే కాదు, అవసరమైతే నేను అది పూర్తి చేయలేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను ఉండటం కూడా వేస్ట్ అని కూడా చెప్పారు. అంత ధైర్యంగా చెప్పగలిగేటువంటి సత్తా ఉంది కాబట్టి ఆయన నియోజకవర్గ ప్రజలు నమ్మారు. కాబట్టి రోడ్లు, డ్రైనేజీలు జాతరలా జరుగుతుంది పిఠాపురంలో అభివృద్ధి పనులు. దత్తత తీసుకోవడం అంటే ఏదో ఊరికి రోడ్లు వేయటం, లేదంటే డ్రైనేజీలు కట్టడం, స్కూల్స్కి రంగులు వేయించడం కాదు. ప్రతి ఇంటిని, నిన్ను వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా వాటిని కూడా పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకుంటున్నారు. కాబట్టే వాళ్ళ గుండెల్లో పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నారు. కాబట్టి 50,000 సభ్యత్వాలు, 50,000 సభ్యత్వాలు అంటే అందరూ కూడా ఒక ఇంటికి ఒక్కొక్కళ్ళే తీసుకుంటారు, ఎక్కువ కూడా తీసుకోరు. కొంతమంది ఇద్దరు తీసుకుంటారేమో. అలాంటి ఒక్కొక్కళ్ళు తీసుకుంటే ఇంటూ 2 కానీ 3 కానీ లెక్కేసుకుంటే 1,50,000 మంది క్రియాశీలక సభ్యత్వాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. పిఠాపురంలో ఎవరిని కదిలించినా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఎమోషనల్ అయిపోతున్నారు.
చాలా తప్పు చేసాం, ఇన్ని సంవత్సరాలు అలాంటి నాయకుడిని మా నియోజకవర్గానికి ఆహ్వానించకుండా ఆయన ఇక్కడ పోటీ చేసి ఉంటే మా జీవితాలు ఎప్పుడో బాగుపడి ఉండే అయ్యా అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఎమోషనల్ అయి మాట్లాడుతున్నటువంటి వీడియోలు తప్ప వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎవరు బయటకు వచ్చి మాట్లాడడానికి, ఆయన వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉన్నట్ల. అంత గొప్పగా ఆయన అక్కడ ప్రజల్ని గుండెల్లో పెట్టుకున్నారు. అక్కడ ప్రజలు కూడా ఈ సభ్యత్వాల రూపంలోనే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుందో, 2028కి ఎలా ఉంటుందో, 2029కి వచ్చేటప్పటికి ఇంకా మీ ఊహకు కూడా అందదు. వారు వన్ సైడ్ అంతే.